చంద్రబాబు గారు గత కొన్ని రోజుల నుంచి పిల్లల్ని ఎక్కువ కనండి అని ప్రతి చోట మాట్లాడుతూ ఉన్నారు. ఇల్లు ఇస్తానంటున్నారు, 25,000 ఇస్తానంటున్నారు. ఈ చంద్రబాబు గారు ఇలా మాట్లాడడానికి కారణం ఏమిటంటారు? ఎందుకు పిల్లల్ని ఎక్కువ కనమంటున్నారు? దేనివల్ల? అది పచ్చి బూతండి అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక బిడ్డతో ఆపరేషన్ చేయించుకున్నారు ఆయన. కానీ ఇద్దరు పిల్లలు పుడితే వాళ్ళు మంచిది, మూడో పిల్లలు చేయొద్దని ఆ రోజు అన్నారు. కానీ ఇప్పుడు జనరేషన్లో పరిస్థితులు బట్టి పిల్లలు కనమని చెప్తున్నారు. కానీ ఒక పిల్లని పెంచుకోవడం కష్టంగా ఉన్న టైంలో ముగ్గురు పిల్లలకి కన్న తర్వాత వారు ఏం చేయడం అది అన్నీ అబద్ధం అండి, బూతండి అదండి. అది అంతా కూడా పచ్చి అబద్ధం అండి. అంటే రాష్ట్రం చాలా నష్టపోద్ది, అందుకని మీరు పిల్లల్ని ఎక్కువ కనండి అని మాట్లాడుతున్నారు చంద్రబాబు. అవునండి, కరెక్ట్ అండి, అది చెప్పింది కరెక్ట్ అండి. అంటే పిల్లలు ఇప్పుడు పెరగాలి, ఎందుకంటే జనాభా మరణాల రేటు పెరిగింది, జనాల రేటు తగ్గింది. అందుచేత పరిస్థితుల్లో ముగ్గురు పిల్లల కన్నా సరే మీకు ఎటువంటి లేదు, నేను ప్రభుత్వం వారు పెట్టినటువంటి అవన్నీ కూడా తీసి పడేస్తాను, ముగ్గురు పిల్లలు కన్నవారు కూడా ఎటువంటి హామీలు లేకుండా తీసేస్తామని చెప్తున్నారండి. అది అంతా పచ్చి బూతండి. ఎందుకంటే నిజంగా పుట్టినప్పటికీ కూడా ఒక పిల్ల కూడా వేయలేని అయినా ముగ్గురు పిల్లల కంటే ఏం చేయగలరో మీరు కూడా ఆలోచించండి. చంద్రబాబు గారి మాట విని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు పిల్లల కన్నా అవకాశం ఉందా? ఆలోచన చేస్తారా? పోనీ ఎవరు చేయరండి, అది ఇంపాసిబుల్ అండి. ఒక పిల్లల్ని పెంచుకోవడానికి చాలా కష్టంగా ఉందండి ఇప్పుడు పరిస్థితుల్లో, ఈ ప్రభుత్వంలో. అలాంటిది మళ్ళీ ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లల్ని పెంచుకుని వారు అలాంటి పని ఎప్పుడు చేయరండి. ముగ్గురు పిల్లలకు అవదండి. డబ్బులు ఇస్తా అంటున్నారు కదా, డబ్బులు ఇస్తాను ఇల్లు ఇస్తాను అయినా అబద్ధం, అబద్ధాలండి అవన్నీ కూడా. అది జరగని పని అండి. అది ఏంటంటే హామీలు వాళ్ళ అధికారాలు నిలబెట్టుకోవడం కోసం ఇవ్వచ్చు కానండి, అది మాత్రం అసంభవం అండి, జరగని పని. ఓకే, చంద్రబాబు గారు ఎట్లా పిల్లల్ని కనండి అని అంటాం, లేదా నేనుంటేనే ఈ స్టేట్ డెవలప్ అయిద్దని మాట్లాడడం, మళ్ళా నేనుంటేనే ఈ 15 ఏళ్ళు నాకేముండే అవకాశం అని ఆయన కోరటం, ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మీకేమనిపిస్తుంది? అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఆయన విజన్ 2020 అంటూ అప్పుడు ఆ టైంలో వారు ఏమైనా ముందుకు తీసుకొస్తే రావచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఆయన వయసు రీత్యా ఆయన ఒక రోజు చెప్పిన మాట మరుసటి రోజు గుర్తుంటలేని పరిస్థితిలో ఉంది. అది ఇంకా చంద్రబాబు నాయుడు గారి వయసుతో కూడా మతిమరుపు కూడా ఎక్కువైంది. కాబట్టి అవన్నీ జరగని పనులండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాలు పైగా పూర్తయిన తర్వాత మళ్ళీ ఆయన నుండి ఏం చేసేది ఏమి ఉండదండి, ఆయన రారు కూడా అని నేను అనుకుంటున్నాను సార్. ఇంకొకటి, ఎమ్మెల్యేల ఆటపాటలు, క్రికెట్ ఆడుకోవడం, ఆటలు ఆడుకోవడం, పాటలు పాడడం, నాటకాలు వేయడం, దాని గురించి మీరేమంటారు? అది చాలా తప్పండి. అది ప్రజలు బోల్డ్ ఇబ్బందులు ఉన్నారు సార్. కేవలం వాళ్ళ పిల్లలకి వచ్చిన డబ్బులు కూడా సరైన హాస్టల్ మెస్ ఛార్జీలు అయ్యే వాళ్ళ పరిస్థితుల్లో వీళ్ళు ఆటల పోటీలు పెట్టి ఎమ్మెల్యేలకు వీళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాలు పెట్టుకోవడానికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టుకుని ఆ యొక్క డబ్బులు వృధా చేయడం అది చాలా తప్పని నేను అనుకుంటున్నాను సార్.